హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం బటర్ గార్లిక్ ప్రాన్స్ చేయబోతున్నానండి. అవునండి, ఇది రెస్టారెంట్ స్టైల్ రెసిపీ. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చెప్తాను రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బటర్, చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, కొరియాండర్, పెప్పర్ అండ్ ప్రాన్స్. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ కొంచెం కరిగాక దాంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసేసుకుందాం. బటర్ ఫుల్ కరగక్కర్లేదండి. ఫుల్ కరిగాక వేస్తే ఏమవుతుందంటే బటర్ బ్రౌన్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ప్రాన్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇలాగా ప్రాన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ప్రాన్స్ని బాగా మిక్స్ చేసుకుందాం. బటర్లో యాడ్ చేసుకున్నాం కదండి, అందుకే ప్రాన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలాగా ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం రొయ్యల్ని కుక్ చేసుకుందామండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ప్రాన్స్లో నుంచి వచ్చే నీరుతోనే ప్రాన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లో ఉప్పు, పెప్పర్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. అవునండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా ఇప్పుడు మనం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ బటర్ గార్లిక్ ప్రాన్స్ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఇదే రెస్టారెంట్లో అయితే 450 ఛార్జ్ చేస్తారండి. కానీ మనం అయితే ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకుంటే ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఇంకా నేను ప్రాన్స్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, ఇంకా చిల్లీ ప్రాన్స్ చాలా ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యమ్మీ యమ్మీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.